జూన్ 24వ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భారీ శుభవార్త రాబోతూ ఉంది. అయితే జూన్ 24వ తారీఖు బుధవారం రోజున కన్యరాశి వారికి ఎలాంటి భారీ శుభవార్త అనేది రాబోతూ ఉంది. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అలానే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ కన్య రాశి వారికి ఎలాంటి భారీ శుభవార్త రాబోతూ ఉంది, అలానే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, కన్య రాశి వారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా బాధపడకండి, భయపడకండి. ఎందుకు అంటే కొంచెం ఆలస్యమైనా సరే కానీ ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఒక మంచి శుభవార్త అనేది వస్తుంది. అంతేకాదు మీ జీవితంలో నుండి కొన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. మీరు ఏదైతే ఇప్పుడు కష్టాలు సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారో ఆ కష్టాలు మరియు ఆ సమస్యల నుండి కూడా అతి త్వరగానే బయటపడతారు. ఖచ్చితంగా ఒకేసారి అన్నీ శుభవార్తలే రావాలి. లైఫ్లో అసలు కష్టం అనేది ఉండొద్దు. లైఫ్లో అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరగాలి. కష్టం అనే మాట కూడా మా దరిదాపుల్లోకి రాకూడదు అంటే నడవదు. ఎందుకంటే మనం మనిషి జన్మం ఎత్తినప్పుడు ఖచ్చితంగా కష్ట సుఖాలు అనేవి చాలా సహజం. ఎంత సుఖం ఉంటుందో అంత కష్టం ఉంటుంది. అలానే ఎంత కష్టం ఉంటుందో అంతే సుఖం కూడా ఉంటుంది. కష్ట సుఖాలు అనేవి జీవితంలో చాలా సహజం. కష్టమున్నా నష్టమున్నా సుఖమున్నా ఏదున్నా సరే, బాధైనా బరువైనా దేన్నైనా సరే మనం ఖచ్చితంగా కూడా అధిగమించాలి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి గ్రహాల అనుకూలత ఉన్నా లేకపోయినా ధైర్యం అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అవసరం. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. అప్పుడు మీకు సమస్యలు అనేవి ఉండవు. ఆలోచన లేకుండా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను తెచ్చి పెడుతూ ఉంటాయన్నమాట. అలానే మీకు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాల కష్టాలు కూడా వస్తాయి. అయితే మీకు వచ్చినటువంటి ఏ కష్టమైనా సరే మీ జీవితాన్ని ఖచ్చితంగా కుదిపివేస్తూ ఉంటుంది. మీకు వచ్చిన కొన్ని కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ ఉంటాయి. కానీ కష్టాలు ఎన్ని ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా మనకు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే చాలా ఉత్తమం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే జీవితంలో చెడు ఒక్కటే ఉండదు, అలానే మంచి ఒక్కటే ఉండదు. కష్ట సుఖాలు చాలా సహజం. నమ్మించి మోసం చేసేవారికి అర్థం కాదు నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది అని. నమ్మి మోసపోయిన వారికి తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుంది అని. ఒకసారి ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మిన తర్వాత ఆ వ్యక్తి మనల్ని నట్టేట ముంచిపోతూ ఉంటారు. అవి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ నమ్మించి గొంతుకోయటం అనేది చాలా పాపం. అయితే నమ్మించి గొంతుకొస్తూ ఉంటారు, కానీ కొన్ని విషయాలలో కొందరి ప్రవర్తన కూడా ఆ విధంగా ఉంటే ఎవరూ దానిని ఏమీ చేయలేరు. ఒక వ్యక్తితో నిజంగా ట్రూగా ఉండాలి అనుకుంటే ఒక రిలేషన్షిప్ అయినా, ఒక బంధం అంటే ఏదైనా సిస్టర్ అండ్ బ్రదర్ కావచ్చు, ఇంక ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా ఒక వ్యక్తి కోసం నిలబడగలగాలి. ఆ వ్యక్తి బాధల్లో అంటే మీకు బాధ వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీకు గుర్తుకు రావటం కాదు,
ఆ వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎంతవరకు వారికి ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతున్నారు, ఆ వ్యక్తిని మీరు ఎంతవరకు మనస్సుని తృప్తిపరచగలుగుతున్నారు, ఆ వ్యక్తి తన చాలా లోనై ఉన్నప్పుడు, అంటే లోగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, తను ఏదో అంటే ఒక మోడ్ ఆఫ్లో ఉండి ఏదో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు తనకి ఎంత ధైర్యంగా తన పక్కన నిలిచారు, ఎంత ధైర్యాన్ని చెప్పారు, ఆ ధైర్యం వారికి ఎంత మనశ్శాంతిని ఇచ్చిందో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అంటే ఖచ్చితంగా కూడా మీ రిలేషన్ ప్యూర్గా ఎప్పటికీ ఉండాలి అంటే తనకు ఎమోషనల్గా సపోర్టెడ్గా ఉండాలి. ఎందుకంటే ఎమోషనల్గా అనేవారు చాలా తక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం అనేది చాలా రేర్. ఎందుకంటే అది అందరూ అర్థం చేసుకోలేరు. సంతోషంగా ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. సంతోషంలోనే వారు కావాలి అనిపిస్తుంది. కానీ వారి బాధను పట్టనట్టుగా చూస్తూ ఉంటారు కొంతమంది. అలా ఎదుటి వ్యక్తుల బాధను అర్థం చేసుకోలేనప్పుడు, ఎదుటి వ్యక్తులు తన కష్టాన్ని చెప్పకముందే అర్థం చేసుకొని ఆ సమస్య వారికి ఉంది, ఇంకా వారిని బాధ పెట్టకూడదు అని అనుకుంటే చాలా మంచిది. కానీ సమస్య ఏమిటో తెలిసి కూడా అలానే ఆ సమస్య ఏంటి అనేది పూర్తిగా తెలిసి కూడా బాధ పెడితే కనుక ఖచ్చితంగా అక్కడ ఎంత మంచి ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అయినా ఆ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుందంటే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అండి. ఎమోషనల్గా ఎదుటి వ్యక్తులకి సపోర్ట్ ఇవ్వండి. ఫైనాన్షియల్గా వారికి అవసరం వచ్చినప్పుడు లేదా ఎమోషనల్గా ఉన్నప్పుడు మీరు సపోర్టెడ్గా నిలిస్తే కనుక ఆ వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో అస్సలు మర్చిపోలేరన్నమాట. అలా చాలా వరకు కూడా మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చి ఉండొచ్చు, ఎన్నో రకాల బాధలు వచ్చి ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. కానీ ఆ కష్టంలో ఒక వ్యక్తి తోడుగా ఉంటే, ఆ తోడుగా ఉండి మిమ్మల్ని ఎప్పటికీ కూడా ముందుగా నడిపిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఆ యొక్క సమస్యలు నుండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి మీకు బయటికి తీసుకువచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. సో అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోవద్దు. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక అనుకూలంగా ఉంది. ఈ సమయం అయితే 2 గ్రహాలు మీకు అనుకూలించటం వల్ల, ఆ గ్రహాలు యాక్టివేట్ కావటం వల్ల మీరు శుభవార్తను వినబోతూ ఉన్నారు. శుభ ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు. గ్రహాలు ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను మరియు అనుకూలమైనటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతూ ఉన్నాయన్నమాట. గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతూ ఉంది. అయితే ఆ గ్రహస్థితి మీకు ఏ విధమైనటువంటి అనుకూలతను ఇవ్వబోతూ ఉంది, ఎలా మీకు అనుకూలంగా మారబోతూ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే 2 గ్రహాలు, ముఖ్యంగా గురుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే చాలా శుభం జరుగుతుంది. డబ్బు పరంగా కావచ్చు, ఇంట్లో శుభకార్యాలు జరగటం కావచ్చు, వివాహం అనేది సెటిల్ అవ్వటం కావచ్చు, జాబ్ రావటం కావచ్చు, ధనద్వారాలు తెరుచుకోవటం కావచ్చు, ఆరోగ్యం బాగుండటం కావచ్చు, మంచి ఉత్తీర్ణత పొందటం కావచ్చు. ఇలా అన్నీ కూడా శుభవార్తలు వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా గురువు అనుకూలంగా ఉంటే డబ్బుకి లోటు అనేది ఉండదు. గురువు యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలను, అలానే గురువు లాభస్థానంలో ఉంటే ఇక వారి దశని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో కన్య రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నందువల్ల ఒక శుభవార్త అనేది వస్తుంది. అలానే మీకు సంపాదించే మార్గాలు అనేవి మెల్లిమెల్లిగా తెరుచుకుంటూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడతా అన్నా సరే, అంటే మీరు కష్టపడాలని ఉంటుంది, కానీ మీరు ఎలా కష్టపడాలి, ఏ విధంగా మీరు కష్టపడాలి అనేటటువంటి అంశాలు మీకు సరిగ్గా తెలియకపోవటం వల్ల కష్టాలు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇక రాబోయే రోజులు, అంటే ఈ యొక్క ముఖ్యంగా జూన్ 24వ తారీఖు బుధవారం రోజున రాత్రిలోపైనా సరే ఒక శుభవార్తను అందుకుంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి కావచ్చు, లేదా ఆ స్త్రీతో సరదాగా ఒక 5 నిమిషాలు మాట్లాడటం కావచ్చు. అలా మాట్లాడినప్పుడు, ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు
కాస్త గొప్ప వ్యక్తులతో స్నేహం అనేది చేయాలి. గొప్ప వ్యక్తులతో స్నేహం చేయటం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే వారు చేసేటటువంటి గొప్ప పనులే మనకి కూడా చేయాలి అనే ఆలోచన వస్తుంది. అంతేకాని ఏ పని చేయకుండా ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తుల అంటే మాటలు తీస్తూ ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వారు వృధా చేసుకొని మీ సమయాన్ని వృధా చేస్తూ ఉండే వారితో స్నేహాన్ని తగ్గించుకొని మీరు గొప్ప వ్యక్తులతో అంటే 4 మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులతో స్నేహం చేయటం, అలానే తెలివిగల వ్యక్తులతో స్నేహం చేయటం, అలానే మీకు అంటే మీరు ఎవరిని కూడా ఏమీ అనకుండా ఉండటం, ఎవరైనా మీతో ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండటం చాలా మంచిదన్నమాట. కన్యా రాశి వారికి జూన్ 14వ తారీఖు బుధవారం రోజున మాత్రం ఒక శుభవార్త అయితే వస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.